విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కదంబరి కోరాలే గాని పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు. వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసుల అతి. అదే అదనుగా పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని. ఇది పరిస్థితి. కదంబరి జత్వాని అనే ఆమె ఉంది, ముంబై నుంచి వచ్చింది. ఆమె హల్చల్ చేస్తుంది. అసలు ఇక్కడ పుట్టి పెరిగిన పౌరులకు లేదు అంత గౌరవం. ప్రభుత్వం ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ ఆఫీసర్లు కనీసం గౌరవం ఇవ్వట్లే, అరే తూరే అని తిడుతున్నారు. కానీ ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చి ఆమెకు రాచ మర్యాదలు, విశిష్ట అతిథిగా రాచ మర్యాదలు చేస్తూ ఆమెను కూర్చోబెట్టి ఐపీఎస్లు సెల్యూట్ చేసే పరిస్థితికి వచ్చింది ఒక నిందితురాలి కూడా. ఆమె పైన అభియోగాలు ఉన్నాయి, ఆమె పైన కంప్లైంట్లు ఉన్నాయి. ఆమె కంప్లైంట్ చేస్తే చేసి ఉండొచ్చు, ఆమె పైన కూడా కంప్లైంట్లు ఉన్నాయి. అంటే ఆమె ఇప్పుడు ఒక ఎక్యూజ్డ్కి రాచ మర్యాదలు, స్టార్ హోటళ్ళు, స్పెషల్ ఫ్లైట్లు, గవర్నమెంట్ డబ్బులతో పట్టుకొచ్చి ఎడబెట్టి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం. మరి ఈ జత్వానీ గారికి స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు, స్టార్ హోటళ్ళు ఎందుకు? ఈ రాచ మర్యాదల వల్ల ఏపీ ప్రజలకి ఏం ఉపయోగం? దీని వెనక ఏముంది? రాజకీయ కుట్ర కాదు. మీరేదో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇరికియాలోనో ఇంకోటో పెట్టుకొని ప్రజలకు సంబంధించిన ఖర్చుని దండగ పాలు చేస్తూ వృధా పెడుతూ ప్రజలకు ఉపయోగపడాల్సిన పోలీస్ ఆఫీసర్ని ఆమెకి వంగి వంగి దండాలు పెట్టేటట్టు, ఆమె పోలీస్ ఆఫీసర్లు బ్లాక్మెయిల్ చేసేటట్టు ప్రభుత్వ పెద్దలు సహకరిస్తారు. ఇగో ఇది పద్ధతి ఇవాళ కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది. జత్వాని కోరాలే కానీ అవసరమైతే కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి జత్వాని మీద ప్రేమ కాదు, జత్వాని సమస్య మీద ప్రేమ కాదు. వాళ్ళకి ద్వేషం జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక రకంగా ఈమె పేరుతో ఇరికించాలి. ఇది పరిస్థితి. ఐపీఎస్లను కొంతమందిని ఇట్లా